హలో మమ్మ బృందం వచ్చేసా. ఎవరికి ఉపయోగం ఈ 2024 ఇయర్లో ఇప్పటి వరకు చాలా మంచి మూవీస్ వచ్చాయి. అండ్ ఇంకో విషయం చెప్పాలి మా ఏంటంటే ఈ వీడియోలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఇది విను మావా, ఆల్ ఓవర్ ఇండియాలో థియేట్రికల్గా వాళ్ళ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఓటీటీకి మన తెలుగు డబ్బుగా వచ్చిన 7 బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనేవి చూద్దాం. నెంబర్ 7 ఎలక్షన్. పెద్ద మూవీసే 1 వీక్ కన్నా ఎక్కువ థియేట్రికల్ రన్ లేని ఈ టైంలో 3 వీక్స్కి పైగా థియేట్రికల్ రన్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్తో తమిళ్లో మంచి హిట్ అయింది ఈ మూవీ. జస్ట్ 2 అవర్స్ ఉండే ఈ పొలిటికల్ డ్రామా ఫిలిం ఫీల్ గుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. తన నాన్న పేరు నిలబెట్టాలని హీరో పొలిటిక్స్లో సొంతగా నిలబడతాడు. అలా అనుకోవడానికి రీజన్ ఏంటి, ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. పొలిటికల్ సీన్స్, దానికి ఇచ్చిన రియలిస్టిక్ టచ్ అండ్ లవ్ ఫెయిల్యూర్ సీన్స్ బాగుంటాయి. బట్ ఆ పొలిటిక్స్కి ఎంటర్ అయ్యి కొంతవరకు అనేది మనం ఓపిక పట్టాలి. అండ్ పేరెంట్స్తో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 6 వైల్డ్ వైల్డ్ పంజాబ్. రీసెంట్గా మన ప్రభాస్ డార్లింగ్ కూడా ఈ మూవీని రికమెండ్ చేశాడు. యాక్చువల్లీ నేను కూడా అందుకే చూసాను. 1 hour 49 minutes ఉండే ఈ కామెడీ ఫిలిం కోకి మూవీస్ నచ్చే వాళ్ళకి అండ్ హుషారు, ఈ నగరానికి ఏమైంది లాంటి సిచ్యువేషన్ కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకి, మ్యాడ్ ఫన్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. 4 ఫ్రెండ్స్ కలిసి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్రిప్కి వెళ్తారు. ఆ ట్రిప్లో ఏం జరిగింది అనేది స్టోరీ. లిటరల్లీ ఈ మూవీ చూసే అంతసేపు హాయిగా నవ్వుకుంటారు అండ్ అయిపోయాక మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతారు. స్టోరీ సింపుల్ బట్ ఫుల్ ఆఫ్ ఫన్. పేరెంట్స్తో చూడొచ్చా అంటే నో, రొమాంటిక్ సీన్స్ గట్టిగా ఉంటాయి అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 5 అల్ట్రామ్యాన్ రైజింగ్. హాలీవుడ్ సూపర్ మ్యాన్ని దింపారు, టాలీవుడ్ హనుమాన్ని దింపారు. మేమేమన్నా తక్కువనా అని చెప్పేసి జపాన్ వాళ్ళు అల్ట్రామ్యాన్ని దింపారు. 1 hour 57 minutes ఉండే ఈ సూపర్ హీరో యానిమేషన్ ఫిలిం ఫ్యామిలీ మూవీస్ నచ్చే వాళ్ళకి, సైఫై మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అల్ట్రామ్యాన్ రిటైర్ అయితే తన కొడుకు అల్ట్రామ్యాన్ అవుతాడు. అతనికి ఒక బేబీ మాన్స్టర్ దొరుకుతుంది. దాన్ని ఎలా రైజ్ చేశాడు, దానికి తను పడ్డ కష్టాలు ఏంటి అండ్ ఆ ఫుల్ ఆఫ్ ఎమోషనల్ జర్నీ మనం ఈ మూవీలో చూస్తాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో క్రియేట్ అయిన ఫన్నీ కామెడీ కడుపు నిండిపోద్ది అంతే. అండ్ వాచ్ ఇట్ విత్ పేరెంట్స్ అండ్ కిడ్స్. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 4 సివిల్ వార్. సివిల్ వార్ అంటే మార్వెల్ సివిల్ వార్ కాదు, ఇది వేరు. మళ్ళీ వార్ అన్నాడు కదా అని చెప్పేసి సోల్జర్ మూవీ ఏమో కామెడీ కదా అంటావేమో, అస్సలు కాదు. మరి ఏంటి మావా అంటావా? రుకో జరా సబర్ కరో. 1 hour 49 minutes ఉండే ఈ వార్ ఫిలిం థ్రిల్లర్ మూవీస్, సైఫై మూవీస్ వచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సివిల్ వార్లో ఒక వార్ ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు ఏంటి, ఆ వార్ సిచ్యువేషన్లో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. ఒక వార్ సిచ్యువేషన్ని ఒక ఫోటోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ మూవీ అనేది కొంత స్లోగా నడుస్తుంది. అది మీకు ఓకే అనుకుంటే మూవీ అయిపోయాక కూడా ఈ మూవీ మీ మైండ్ నుంచి అది వెళ్ళదు. సో పేరెంట్స్ చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 3 శ్రీకాంత్. బ్లైండ్ పీపుల్ ఓన్లీ ఆర్ట్సే తీసుకోవాలి, సైన్స్ లేదు అంటే కోర్టులో పోరాడి మరి బ్లైండ్ పీపుల్ సైన్స్ కోర్ చేయొచ్చు అని చేసి చూపించిన ఫస్ట్ మన తెలుగోడు అని తెలుసా? ఫస్ట్ ఇండియన్ పర్సన్ హూ క్రాక్డ్ MIT సీట్ ఫర్ ఫ్రీ అండ్ తను మన తెలుగోడు అని తెలుసా? తెలుసా తెలుసా అయన్నొద్దు, పాయింట్కి రా. ఇదే పాయింట్. ఆయన బయోపిక్కే ఈ శ్రీకాంత్ మూవీ. 2 hours 14 minutes ఉండే ఈ బయోగ్రఫికల్ ఫిలిం అందరికీ నచ్చుతుంది. స్టోరీ చెప్పా కదా, శ్రీకాంత్ గారి బయోపిక్. అండ్ లిటరల్లీ రాజ్ కుమార్ రావు టాప్ నాచ్ యాక్టింగ్, ఆ ప్రొసీడింగ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా ఉంటాయి. కానీ ఒకటి ఏంటి అంటే మనోడి బయోపిక్ బాలీవుడ్ వాళ్ళు తెలుసుకొని తీస్తుంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు అని. సో పేరెంట్స్తో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ హిందీ. బట్ మూవీలో ఫ్రీక్వెంట్గా తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. మన తెలుగు బయోపిక్ సబ్ టైటిల్స్ వేసుకోవాలన్నా చూసేయండి ప్లీజ్. నెంబర్ 2 మైదాన్. మీకు ఇంకో కడుపు మండిపోయే విషయం చెప్పాలమ్మా, చెప్పు. మైదాన్ మూవీ కూడా మన హైదరాబాద్ కోచ్ బయోపిక్, ఫిలిం మేడ్ బై బాలీవుడ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 3 hours ఉండే ఈ స్పోర్ట్స్ బయోగ్రఫీ స్పోర్ట్స్ మూవీస్ నచ్చే వాళ్ళకి, థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇండియన్ ఫుట్బాల్కే ఆర్కిటెక్ట్ అని పిలిచే సయ్యద్ అహ్మద్ రహీద్ కోచ్ గారి బయోపిక్కే ఈ మూవీ. లిటరల్లీ ఈ మూవీ స్పోర్ట్స్ అంతా పక్కన పెడితే ఫుల్లీ ఎమోషనల్ రైడ్ అని చెప్పాలి. లిటరల్లీ క్లైమాక్స్లో మనం ఆ మూమెంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం, అంతలా కనెక్ట్ అయ్యేలా చేశారు. చూడండి. పేరెంట్స్తో చూడొచ్చా అంటే
హాయిగా చూడండి. అండ్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 1 మహారాజా. మామ ఏం చెప్పాలి మా మూవీ గురించి. నెక్స్ట్ ఇయర్ అవార్డ్ ఫంక్షనే చెప్పుద్ది ఈ మూవీ అంటే ఏంటో. మాటల్లేవు, మాట్లాడుకోవటాలేవు. 2 hours 21 minutes ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్కి, స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ నచ్చే వాళ్ళకి, ఎమోషనల్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి పిచ్చిగా నచ్చుతుంది. ఇంకా సేతుపతి గారి యాక్టింగ్కి ఒక్కటే మాట చెప్పాలి, దండవరా దూత అని చెప్పేసి. ఆ ప్రీ ఇంటర్వెల్కి, ఆ క్లైమాక్స్కి అండ్ ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోపు అంతే. ఇక పేరెంట్స్తో చూడొచ్చా అంటే పేరెంట్స్తో చూడండి. సో ఇట్ ఈస్ అవేర్నెస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చూడాలి కూడా పక్కా. అండ్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు.